హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నానండి, బయలుదేరుతున్నాను అనమాట. మార్నింగ్ 3:30కి అయితే లేచి పులిహోర అండ్ చికెన్ అన్నీ చేసుకొని బాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. ట్రైన్లో అయితే ఏం దొరకవు కదా. సో ఈ ట్రైన్కి అయితే ఎక్కడ స్టాప్ కూడా లేదనమాట. ఒక 3 దగ్గరలో ఏమో స్టాప్ ఉంది. మేము వెళ్ళేసరికి లంచ్ టైం కూడా అయిపోద్ది అండ్ డిన్నర్ టైం కూడా అయిపోద్ది అనమాట. సో అందుకనే ఇంక నేను బాక్స్ అయితే పట్టుకున్నాను. ఇంకా విజయవాడ వెళ్ళేసరికి 10:30 ఇట్లా అవుతుంది అనమాట. సో అక్కడ దొరికినా కూడా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది కదా, అందుకనే ఇంకా బాక్స్ పట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా 2 బాక్సుల్లో పులిహోర అయితే పెట్టేశాను అనమాట, చిన్న చిన్న బాక్సుల్లో. ఇంకా వాటర్ బాటిల్స్ అండ్ కొంచెం పాలు కూడా పట్టుకున్నాను. ఇంక నైట్ టైము మా సాత్విక్ గడ ఏమైనా అడుగుతాడని చెప్పేసి పెట్టానమాట. సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. 5:30కి ఇట్లా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గరికి. ఆల్రెడీ 5:15కి అని చెప్పారనమాట. ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. 5:30కి అయితే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము. 6కి అయితే ట్రైన్ ఉంది, 6:10కి. సో ఆ ట్రైన్కి అయితే ఇప్పుడు మేము వెళ్ళాలన్నమాట. బెంగళూరు అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాక బెంగళూరులో ఇంకో ట్రైన్ ఎక్కి SMVT అనేసి ఉందన్నమాట. ఆ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మేము మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక ట్రైన్ ఎక్కాలి, మళ్ళీ అక్కడ చేంజ్ అవ్వాలండి. మొత్తం 3 ట్రైన్లు అయితే మారాలన్నమాట. సో ప్రజెంట్ అయితే మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇంకా లగేజ్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా సాత్విక్ గడ అయితే నేను పట్టుకుంటా అని చెప్పేసి ఫైటింగ్ ఆడి వాడికో బ్యాగ్ ఇచ్చాను, వీడికో బ్యాగ్ అయితే ఇచ్చాను అనమాట. మా కార్తిక్ గడ అయితే బ్యాగ్ పట్టుకున్నాడు. ఇంకా మా కార్తిక్ అయితే రావట్లేదనమాట. స్టేషన్కి అయితే వచ్చాడనమాట వాళ్ళ నాన్నతోని. చూడండి ఎట్లా తోసుకొని వెళ్ళిపోతుండే అనమాట. ఇంకా ప్రస్తుతానికి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట మాకు, ఎందుకంటే వేరే ట్రైన్ ఎక్కుతామన్నమాట. మెయిన్ ట్రైన్ అయితే ఇక్కడ నుంచి లేవన్నమాట మాకు, మా ఊరికైతే లేవు. ఉండేది మాత్రం ఒక సాటర్డే నైట్ అయితే ఉందండి ఒక డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. అది కూడా విజయనగరం వరకే ఉందన్నమాట. సో ఆ ట్రైన్కి అయితే మేము చేసుకోలేదనమాట, ఎందుకంటే నేను సాటర్డే అయితే వెళ్ళట్లేదు కదా, అందుకని వీక్లీ వన్స్ ఒక ట్రైన్ మాత్రమే ఉంది, డైరెక్ట్ ట్రైను. ఇప్పుడైతే ఈ ట్రైన్కి అయితే ఎక్కేసాము. ఇది తీసేసరికి అయితే లేట్ అయిపోయిందనమాట. 6:10కి తీయాల్సింది 6:30కి తీశారు. సో మా కార్తీక్ మా హస్బెండ్ అయితే వచ్చారనమాట నాకు ట్రైన్ ఎక్కించడానికి. ఓన్లీ ఇక్కడ ఎక్కించడానికి మాత్రం వచ్చారండి, మెయిన్ స్టేషన్కి అయితే రాలేదనమాట. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో చాలాసేపు అయితే వెయిట్ చేశారు, ట్రైన్ మూవ్ అవుతుంది ఏమని చెప్పేసి. ఎప్పటికైతే తీయడం లేదనమాట, లేట్ చేస్తాడనమాట ట్రైను. సో ఖాళీగా ఉంది కదా ప్రజెంట్ అయితే, ఇప్పుడు మేము ఎక్కిన టైంకి అయితే ఖాళీగా ఉంది. ఇంకాసేపు ఆగండి, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇంకా మా కార్తిక్ గడు వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుందండి. వాడికి 2 డేస్ అయినా సరే వాడికి వదలాలంటే నాకు బాధ అనిపిస్తుంది అనమాట. వాడంటే అంత ఇష్టం అనమాట నాకు కార్తిక్. సో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా చదువుకోవాలి కదా అని చెప్పి అక్క దగ్గర అయితే వదిలేసి వెళ్తున్నాను, లేదంటే తీసుకుని అయితే వెళ్ళిపోతుండే. ఇంకా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ట్రైన్ ఎప్పుడు మూవ్ అవుతుందా అని చెప్పేసి. కానీ చెప్పాను కదా లేట్ అయిందని చెప్పేసి, మేమైతే ఇక్కడికి వచ్చి ఇంకా అలా వీడియోస్ అయితే తీసాను అనమాట. ఇంకా మేమైతే మైసూర్ రైల్వే స్టేషన్లోనే ఇంకా ఉన్నామండి. లోకల్ ట్రైన్స్ అంటే ఇవే ఉంటాయి, మాకైతే వేరే ట్రైన్స్ ఏమి ఉండవండి. ఇక్కడ బెంగళూరుకును ఇక్కడికి మైసూర్కి ఈ ట్రైన్సే ఉంటాయి. పట్టుకోవద్దా, పట్టుకున్నాయి పర్లేదు. నేను అక్కడ డోర్ ఉందనమాట, డోర్ పట్టుకుంటే మా కార్తిక్ గారు చెప్తున్నాడు, అవి ఉన్నాయి కదా రాడ్స్ అవి పట్టుకో అమ్మా, ఆ డోర్ పట్టుకోవద్దు వచ్చేస్తుంది ఇట అని చెప్తున్నాడు అనమాట నాకు వాడు. సో వాడే వీడియో తీసాడనమాట, తీయమంటే కొంచెము. అక్కడ ఎల్లో కలర్లో ఇట్లా ఈ ట్రైన్స్ ఉన్నాయి కదండి క్రీమ్ కలర్లో, సో ఆ ట్రైన్స్ ఎక్కువ లోకల్ ట్రైన్స్ అనమాట. మనకు హైదరాబాద్లో ఉండేలాగా అయితే ఇక్కడ ఉండవు, ఈ విధంగా ఉంటాయి. సో అలాగే చిన్న రీల్ తీరా ఇట్లా నిల్చొని ఉన్నాను కదా బాగుందని చెప్పేసి ఇంకా ఆగే ఉందండి, ట్రైన్ వెళ్ళట్లేదనమాట. అందుకే అక్కడ అంత స్టైల్గా నిల్చొని రీల్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఊరినైనా లాస్ట్ దింపించేస్తావు కదా లాస్ట్కి వెళ్ళిన టైంకి వాడిని. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నామండి. చూడండి పొలాలు అయితే ఎంత బాగున్నాయో, మొత్తం మైసూర్లో అండి ఇవి, ఎంత చుట్టూ పొలాలు ఉంటాయి అన్నమాట. కొబ్బరి చెట్లు మొత్తం పొలాలు, మన ఊర్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట ఫీలింగు.
సో చాలా బాగుంటుంది చూడండి మన సైడ్ ఉన్నట్టేని. ఎక్కువ అంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి. వాటర్ అంతా ఫుల్గా ఉంది చూడండి, ఎండాకాలం అయినా కూడా. ఇప్పుడైతే ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకే అంటున్నా. సో మాకు ఎండలో ఉన్నా కూడా చెమట అనేది రాదనమాట. మేము ఇంట్లో ఉంటాము కదా, అందుకని ఏమనిపించదు, చల్లగానే ఉంటుంది మాకు. అయినా బయట ఉన్నా కూడా గాలి వేస్తుంటుంది కదా, చెమట ఏం పట్టదనమాట. మన ఊర్లో ఉంటే చెమటలాగా ఉంటుంది. చూడండి మేము ఎక్కిన ట్రైన్ ఎక్కినప్పుడు ఎంత ఖాళీ ఉండేదో, ఇప్పుడు ఎంత రష్ అయిపోయిందో చూడండి. అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఫుల్ రష్ అయిపోయిందనమాట, ఖాళీ లేదు ట్రైన్ అయితే. సో మాకైతే ఇంకేదో కూర్చోడానికి సీట్లు అయినా దొరికాయి. ఇంకా డోర్లు పట్టుకొని కూడా ఏలబడుతున్నారనమాట, అంత రష్గా ఉందనమాట. డోర్ దగ్గర కూడా ఉన్నారనమాట ఇంకా. సో మా సాత్విక్ గడికి వీడియో తీరండి ఇట్లా తీసాడు. అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది చూడండి. డోర్ దగ్గర ఎట్లా ఏలబడుకొని ఉన్నారనమాట, చాలా డేంజర్ కదా. సో అంత రష్గా ఉందనమాట. మేము ఎక్కిన ట్రైన్ అయితే ముందు ట్రైన్కి వెళ్ళాల్సింది అనుకున్నాము. అలానే ట్రైన్ వచ్చేసరికి లేట్ కూడా అయిపోయిందనమాట. ఇంకా మా రాకేష్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. మా రాకేష్ అయితే వస్తామని చెప్పాడనమాట. సో వాడి గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాం కానీ ఫుల్ రష్గా ఉంది. వాడు వచ్చిన తర్వాత అయితే వచ్చామన్నమాట. మాకు ఇక్కడ నుంచి అయితే ట్రైన్ లేదండి. ఆ రోజు ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో దానివల్ల మేము మెట్రో ట్రైన్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు ఆటోకి అయితే వెళ్ళిపోమన్నారు కానీ ఆటోకి వెళ్ళడానికి దూరం అయిపోద్ది, నెక్స్ట్ ట్రాఫిక్ జామ్ అనమాట. అందుకనే మెట్రోకి వెళ్ళిపోదాం రాత్తని తీసుకుని వచ్చేసాడనమాట మా రాకేష్. సో మేమైతే మెట్రోకి అయితే వచ్చాము. చూడండి ఎంత రష్గా ఉంది, మెట్రో కూడా ఖాళీ లేదనమాట, అంత రష్గా ఉంది. కాలు పెట్టడానికి కూడా లేదు. డోర్ దగ్గర అయితే నిల్చున్నాం అనమాట. మేము బయలుదేరిన టైం బాగాలేదండి ఈరోజు. ఎన్ని కష్టాలు పడుకొని ట్రైన్ ఎక్కామన్నమాట. ఆల్రెడీ ట్రైన్కి అయితే టైం అయిపోతుంది. మేము ఇక్కడి నుంచి ఆ స్టేషన్కి వెళ్ళడానికి మాకైతే 40 మినిట్స్ టైం పడుతుంది అనమాట. సో అన్ని స్టేషన్లు ఉన్నాయి. మెట్రో ట్రైన్లో వెళ్ళడానికి అంత టైం పడుతుంది చూడండి. సో అట్లాంటిది మా హస్బెండ్ ఆటోలో వెళ్ళిపోండి అనేసి అన్నారనమాట. సో అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ట్రైన్ దిగేసి ఆటోలో అయితే అక్కడి నుంచి వెళ్ళాము. అక్కడి నుంచి 2 కిలోమీటర్లే, కానీ మాకు అర్ధగంట టైం పట్టిందనమాట అక్కడి నుంచి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. బెంగళూరులో ఎలా ఉంటుందో అసలు మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ట్రైన్కి 5 మినిట్స్ ఉంటుండగా ట్రైన్ ఎక్కామన్నమాట మేము. నాకైతే ట్రైన్ మిస్ అయిపోద్దేమో అనేసి అనుకున్నాను, కానీ ఏదో ఎక్కేసాను. ఇంకా 5 మినిట్స్ టైం ఉండడం వల్ల, లేదంటే మిస్ అయిపోద్దేమని భయం వేసి కష్టపడి పరిగెత్తి ట్రైన్ ఎక్కించాడు ఈరోజు. సరే టైం అవుతుంది, కూర్చో. మా సాత్విక్ అయితే ఎప్పుడు ఏడలేదండి. ఆకలని ఫస్ట్ టైం అయితే ఏడ్చాడనమాట. ఎందుకంటే ఉదయం నుంచి ఏం తినలేదు మేము. ఎప్పుడు 5:30కి స్టార్ట్ అయ్యాం కదా ఇంటి దగ్గర నుంచి. సో ఇక్కడ ఎక్కేసరికి ట్రైను 11:30 అయిపోయిందండి. చాలా ఆకలేస్తుంది అనమాట మా ఇద్దరికి. ఇంకా ట్రైన్ ఎక్కగానే అయితే ఇద్దరం చక్కగా పులిహోర అయితే తినేసామన్నమాట. బాగా ఆకలేసింది. వాడు ఆకలేస్తుంది ఏడ్చాడు కూడా, ఎందుకంటే ఆ ట్రైన్లో ఏం దొరకలేదు కూడా మాకు. బయట తీసుకుందామన్నా తినడానికి కూడా ఖాళీ లేదనమాట. అంత రష్గా ఉంది, చూసారు కదా ఎట్లా తినేక అవుతుంది అంత రష్గా ఉంటే. సో మార్నింగ్ ఖాళీ ఉందంటే అప్పుడు ఆకలేదనమాట. సో మా సాత్విక్ గడిని చూసి నాకు బాధ అనిపించింది. ఫస్ట్ టైం అలాగ అనిపించిందండి. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ గృహప్రవేశంకి ఎంత కష్టపడి ఇన్ని తిప్పలు పడి వెళ్తున్నాము మేమైతే ఊరికి. మా కష్టాలు చూశారు కదా. మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలంటే ఇన్ని తిప్పలు పడుకొని వెళ్ళాలండి. ఊరు వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టము. మా జర్నీ ఇలా ఉంటుంది ప్రతిసారి, అంతేని ఇప్పుడే కాదు. ఇంకా ఫుడ్ కానీ పట్టుకోకపోతే కనుక చాలా కష్టం ఇంకొన్ను. సో ఇంకా ఈ ట్రైన్లోనే ఎక్కడ స్టాప్స్ కూడా లేవు కదా, దానివల్ల చెప్తున్నాను కష్టమని. లేదంటే స్టాప్స్ ఉంటే మాత్రం ఎక్కడైనా జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. ట్రైన్లో మాత్రం ఫుడ్ అయితే బాగుండదు. ఇస్తారు కానీ ఏదో తప్పక తినాలంటే తినాలి, అంతే తప్పించి ఫుడ్ అయితే ఏం బాగుండదండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చక్కగా తినేసి అయితే పడుకుడిపోయామన్నమాట. కాసేపు పడుకున్నాము. తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా మా సాత్విక్ గడికి మిల్క్ అయితే ఇస్తున్నా. చాలు తగలే. 11:30కి తినేసాం కదా, ట్రైన్ ఎక్కగానే ఆకలేస్తుంది అనమాట. ఇంక మధ్యాహ్నం ఏం తినలేదండి, అందుకే వాడికి పాలు ఇచ్చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం అంటే ఒక 3:30 ఇట్లా అనమాట. ఈవినింగ్ టైంలో అయితే ఇంకేం తీసుకోలేదు. ఇంక నైట్కి ఇంకో బాక్స్ అయితే పులిహోర ఉంది, అది మా ఇద్దరం అయితే తినేస్తాము. ఫుడ్ కూడా ఎక్కువ పట్టుకోలేదనమాట. ఇంకా పాలు ఉంటే కూడా మార్నింగ్కి అయితే ఖరాబ్ అయిపోతాయి అనమాట, పాలు ఇరిగిపోతాయి. ఇంకా నేను మా సాత్విక్ అయితే పాలు అయితే తాగేసామన్నమాట ఇంకప్పటికి. సో ఇంకా తాగ్గా ఇంకొంచెం అయితే ఉండిపోయాయి అనమాట. ఆ పాలు అయితే ఇరిగిపోయాయండి, ఇంకా పడేసామన్నమాట తర్వాత. సో నాకైతే బాగా ఆకలేస్తుంది, నేనైతే వేసుకొని తాగేస్తున్నాను తెగ పాలు.
నెక్స్ట్ వచ్చేసి పడుకుంటున్నాం అనమాట. పాలు తాగిన తర్వాత అయితే పడుకుంటున్నాం ఇద్దరు ముందు. మా సాత్విక్ గడు అయితే నా పక్కన పడుకుడిపోయాడు ఇంకా. సో ఇది వచ్చేసి చెప్పాను కదా నైట్కి పులిహోర అని చెప్పి డ్యాన్స్ చేస్తున్నాడు. చికెన్ తీసుకొచ్చాను కదా, అందుకే వాడికి భలే ఇష్టం అనమాట చికెన్ను పులిహోర అయితే. ఇప్పుడు వాడికైతే పెడతాను. ఇంకా ట్యాబ్ చూసుకొని నేను తినేస్తాను అమ్మ అనేసి అన్నాడు. ఆ బాక్స్లో అయితే పెట్టుకున్నాం అనమాట. మా ఇద్దరికి అది ఒకటే బాక్స్ అండి. సో ఇప్పుడైతే తినేసి అయితే ఇంకా పడుకోవడమేని. ఇంకా ట్రైన్లో ఇంకేం పని ఉండదు, తినడం పడుకోవడం ఇంకేం ఉండదు అనమాట. లేదంటే ఫోన్ చూసుకొని ఉండడం అనమాట. అందుకనే వీడికి టైంపాస్ అవుతుందని చెప్పి ట్యాబ్ అయితే తీసుకుని వచ్చాను. బుక్స్ అయితే పెట్టాడు కానీ ఒకసారి కొద్దిసేపు అయితే డ్రాయింగ్ తీసుకున్నాడు, ఇంకొద్దిసేపు అయితే ట్యాబ్ చూసుకున్నాడు అనమాట. మా సాత్విక్ గడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎదురుగా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు హిందీ అనమాట. వాళ్ళకి కన్నడ రాదు, తెలుగు రాదు, హిందీ. మాకు సాత్విక్ గడికేమో హిందీ రాదు, కన్నడ వస్తుంది, తెలుగు వస్తుంది. వాడైతే ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు అక్కడ పడుకొని. కనీసం ఏం ముట్టడివ్వడం లేదనమాట. వాటర్ బాటిల్ తీసుకున్నా కూడా అసలు టచ్ చేయనివ్వడం లేదు, అంత హుషారున్నాడు వాడు. సో వాడికే మా సాత్విక్ గడ వీడియో తీసాడండి. ఆ తర్వాత అయితే పడుకుడిపోయామన్నమాట ఇంకా నైట్. సో తినేసి పడుకుడిపోయాము. ఇంకా మా ఇద్దరికి ఒకటే సీట్ అనమాట. వీడికి హాఫ్ టికెట్ తీసుకున్నాం కానీ సీట్ అయితే ఇవ్వరనమాట. ఇంకా దిగడానికి అయితే టైం అయిపోయిందనమాట. మేము మార్నింగ్ 4:30కి అంతా ట్రైన్ అయితే దిగిపోయామండి. రైట్ టైంకి అయితే తీసుకొచ్చాడు. 4:15కి అయితే వచ్చేసాము. 4:30 కూడా కాలేదనమాట. మార్నింగ్ అయితే దిగిపోయామన్నమాట ట్రైను. మాకైతే 18 అవర్సే జర్నీ పట్టిందనమాట ఈ ట్రైన్లో రావడం వల్ల. చాలా బాగా అనిపించింది. సో కాకపోతే విజయనగరంలో దిగామన్నమాట మేము. ఇక్కడికైతే మా మరిది వస్తారు తీసుకొని వెళ్ళడానికి. స్టేషన్ దిగిపోయాము సాత్విక్ నేను. మా మరిది కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వస్తారని చెప్పేసి. సో ఫైనల్లీ మా మరిది అయితే వచ్చేసారనమాట. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నామండి. చూడండి విజయనగరం రైల్వే స్టేషన్, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. సో మా సాతు అయితే వీడియో తీస్తున్నాడు, బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాడు అనమాట. నేను మా మరిది అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంక ఇంటికి. సో ఇక్కడి నుండి వెళ్ళడానికి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనమాట మినిమము మా ఊరు వెళ్ళడానికి. అదే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి. డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఊరే వెళ్ళిపోతానండి. మా అత్తమ్మకైతే కాల్ చేసి చెప్పేసానండి, ఇంకా మన ఊరికైతే రాను అత్తమ్మ, ఇప్పుడు అవ్వదు, ఇంకా ఒకరోజే ఉంటాను, వెళ్ళిపోతానమాట సాటర్డే అని చెప్పేసి అన్నానమాట. సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళి అయితే చూసుకోవాలి అని చెప్పారు. సో నేనైతే ఇంకా సాటర్డే ట్రైన్కి అయితే టికెట్ చేయమని అయితే చెప్పానమాట ఇంకా మా చిన్న వాళ్ళకి. సో టికెట్ ఇంకా అయిపోతే నేను సాటర్డే అయితే వెళ్ళిపోతానండి. సాటర్డే ట్రైన్ అయితే డైరెక్ట్గా మైసూర్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి రావడానికి చాలా బాగుంటుంది అనమాట. సాటర్డే అయితే నేనైతే ఎలా అయినా సరే వచ్చేస్తానమాట బయలుదేరి. ఆ ట్రైన్ కాకపోయినా వేరే ట్రైన్కి అయినా చేసుకొని వస్తాను. సో వీడికి వీడియో తీయమంటే ఎట్లా తీస్తున్నాడో చూడండి. సెల్ఫీ వీడియో కింద నుండి పైకి, పైనుండి కిందకి ఎట్లా తీస్తున్నాడు అనమాట. వాడు కనిపించట్లేదు కదా, అందుకని వాడికి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేసామండి. వచ్చేసి ఇంక కార్లో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. లగేజ్ అంతా ఏం లేదు, ఒక బ్యాగ్ మాత్రం ఉంది, ఇంకా లంచ్ బ్యాగ్ అంతేనండి. 2 బ్యాగులని మా ఇద్దరికి. సో అవన్నీ పెట్టేసి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. చూడండి మొత్తం మా ఇంటికి వెళ్ళిన తావులు అనమాట. మా ఊరు అదే అమ్మ వాళ్ళ ఊరు. ఫ్లోలో అలా వచ్చేస్తుంది మా ఊరు అని చెప్పేసి. ఊరు చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయండి. అసలు ఊరు కనిపించదు అనమాట లోపలికి వెళ్ళిన వరకు. చాలా బాగుంటుంది ఊరు మాత్రం. చిన్న ఊరే కానీ చాలా బాగుంటుంది ఊరు. సో అమ్మ వాళ్ళు అయితే చూడండి నేను రాగానే వచ్చేసారు. మా మేనత్ అనమాట, మా బాప్పాలు అందరూ వచ్చేసారనమాట. ఇంక ఫుల్ ఖుషి అయిపోతున్నారు అందరూ ఇంక మాకు చూసి. మేనత్ అంటే మా నాన్న వాళ్ళ సొంత అక్క అండి. మా బాప అవుతుంది అనమాట, మా మామయ్య అతను. అదే మందు కూడా పేలిస్తాడా మామయ్య? ఏది ఉంగరాడు మెట్కడ దించి మన. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. నా వీడియో నచ్చినా చెప్పని లైక్ అయితే చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ద్వారా నలుగురికి నా వీడియో అయితే చేరుతుందనమాట. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.